నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇండస్ట్రీలో హీరోల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సీనియర్స్, జూనియర్స్ ఇద్దరు గురించి మాట్లాడదాం. చిరంజీవి గారు, వాల్తేరు వీరయ్య సగం మార్కులు రవితేజ గారు పట్టుకెళ్ళిపోయారు. ఓకే. వీరసింహారెడ్డి కంపారిజన్ చేసినప్పుడు వాల్తేరు వీరయ్య కన్నా కొంచెం తక్కువగానే ఉంది అన్నట్టుగా మనం చూసాం. రవితేజ గారిని సెపరేట్గా చూడాలి ఇప్పుడు, ఎందుకంటే సక్సెస్ ట్రాక్ మీద ఉన్నారు, హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే రావణాసుర ప్రస్తుతానికి బ్లాక్ బస్టర్ హిట్ ఆయన ఖాతాలో ఉంది కాబట్టి. అనుకున్నంత హిట్ ఇటు చిరంజీవి గారికి లేదు, అటు బాలకృష్ణ గారికి లేదు. నాగార్జున గారు ఎక్కడున్నారు తెలీదు, వెంకటేష్ గారు ఎక్కడున్నారు తెలీదు. ఇక ఇటు వద్దాం. ఓకే, నితిన్ ఎక్కడున్నాడు తెలీదు. రామ్ పోతినేని ఆ సినిమాలు చేస్తున్నాడు, ఈ సినిమాలు చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎక్కడున్నాడో కూడా తెలీదు. అండ్ కార్తికేయ 2తో హిట్ కొట్టిన ఆ అబ్బాయి కూడా మళ్ళీ వెంటనే కూడా ఏమీ రాలేదు. అది ఎంతమంది ఉన్నారు చూడండి. ఎంతమంది హీరోల గురించి మనం మాట్లాడుకుంటూ పోతే వీళ్ళందరూ ఎక్కడున్నారో తెలియట్లేదు. దసరా అంటూ వచ్చిన నాని మిక్స్డ్ టాక్తో ఉన్నారు. అది అంత సూపర్ డూపర్ హిట్ అని కూడా ఎవరు అనలేదు. కలెక్షన్స్ పరంగా చూస్తే డబ్బులు వచ్చేసాయి. కానీ అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు అందరూ ఏరియాలి, చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు. అఖిల్ అనుకున్నాము ఫ్లాప్ పడింది, నాగ చైతన్య అనుకున్నాము ఫ్లాప్ పడింది. చూస్తున్నారా మీరు, అబ్జర్వ్ చేస్తున్నారా? ఇది అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అంటారు? ఈ ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి ఎలాగా స్తబ్దత ఏర్పడుతుందమ్మా, ఒక్కొక్కసారి స్తబ్దత ఏర్పడుతుంది. దానికి కారణం ఏమిటంటే సినిమా తాలూకు ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏదైతే ఉందో, సినిమాకి పెట్టుబడి పెట్టేటువంటి డబ్బు ఉందో అది ఏ 2-3 సినిమాలకు, ఓ 4 సినిమాలకి ఒక 500 కోట్ల రూపాయలు బ్లాక్ అయిపోయినప్పుడు మిగతా సినిమాలు దెబ్బతింటాయి. బాగా గమనించు. 500 కోట్ల రూపాయలు ఉన్నాయి. 500 కోట్ల రూపాయలు 3 సినిమాలకి ఫైనాన్స్ ఇచ్చేశారు. అంటే ఏమిటి? 500 కోట్ల రూపాయల్లో 200 కోట్లు ఉన్నట్టయితే 20 సినిమాలు, చిన్న సినిమాలు వచ్చేస్తాయి. అదే కదా మరి తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నాడు, ఒరే బాబా 80 కోట్లు మాకు ఇవ్వండిరా, 8 సినిమాలు చేస్తా అన్నాడు. అర్థమైందా? అంటే ఫైనాన్స్ ఎప్పుడైతే బ్లాక్ అయిపోయిందో, స్ట్రక్ అయిపోయిందో, మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా స్ట్రక్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, లైగర్ సినిమా ఉంది, 100 కోట్లు స్ట్రక్ అయిపోయిందా? ఎవరు నష్టపోయారు? దాన్ని ఫైనాన్స్ చేసేవాళ్ళు నష్టపోయారు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు, ఎగ్జిబిటర్స్ నష్టపోయారు. వాళ్ళు బాగానే అమ్మేసుకున్నారు కదా. అలాగా ఏదైనా సినిమా నష్టపోయాడు అనుకుంటే వాళ్ళు నష్టపోవడం లేదు, వాళ్ళు ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు నష్టపోతున్నారు. అదే ప్రొడ్యూసరు, డైరెక్టరు వాళ్ళు అమ్మేసుకుంటున్నారు అన్నమాట. అది ఆ విషయం మర్చిపోకూడదు. ఇక్కడ చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు కూడా వాళ్ళ స్థాయికి తగ్గ సినిమాలు తీసుకోవటం లేదు. ఇక్కడ వీరసింహారెడ్డి అనే సినిమా తీశాడు, కానీ బాలకృష్ణకి సరైన సబ్జెక్ట్ కాదు, అది అందరూ అనుకుంటారు కదా. అలాగే ఇక్కడ వాల్తేరు వీరయ్య అని సినిమా తీశారు. నా దృష్టిలో ఈ వాల్తేరు వీరయ్య కంటే రిక్షావోడు సినిమా గొప్పది. ఎందుకంటే అందులోనూ రిక్షావోడు ఒకటే హీరో, ఇందులో రిక్షావోడు కాదు కదా. ఇందులో ఒక వాల్తేరు వీరయ్య కాకుండా ఇంకా రవితేజ ఉన్నాడు. కనుక అక్కడ ఈ క్రెడిట్ చిరంజీవి దక్కదు, చిరంజీవితో పాటు రవితేజ కూడా దక్కుతుంది అన్నమాట. కనుక ఈ సినిమా ఫెయిల్ అయిపోయినట్టు లెక్క. అలాగే మొన్న త్రిపుల్ ఆర్ సక్సెస్ అయిందంటే ఈ త్రిపుల్ ఆర్ సక్సెస్ని ఎవరికి పంచుతాం? రాజమౌళి తీసుకుంటాడు. ఎందుకంటే తారకన్ అంటే చరణ్ కోపం, చరణ్ అంటే తారక అభిమానులకు కోపం. కనుక ఆ సక్సెస్ని పంచలేరు కదా. అంటే సోలో హీరోస్గా ఉన్నట్టయితే ఆ సినిమా లెక్కలోకి వచ్చేది. ఇలాగా సినిమా ఫీల్డ్ ఒక అతివేగం ముసుగులో చతికిల పడుతుంది. మనకి హీరోలు ఎంతమంది హీరోలు లైఫ్ ఇచ్చారు తెలుగు సినిమా ఫీల్డ్? ఎక్కడ నాగేశ్వరరావు, రామారావు గారు, శ్రవణ్ బాబు గారు, కృష్ణ గారు, జగ్గయ్య, కాంతారావు, రామకృష్ణ, హర్నాథ్, వీళ్ళందరికీ సినిమాలు ఉండేవి. ఇప్పుడు సినిమాలు లేవు.
నాకు ఒక డౌట్ వచ్చిందండి, అది అవునో కాదో చెప్పండి. ఇప్పట్లో కథకి ఎంత బలం ఉంది, ఈ కథకి ఎవరు న్యాయం చేయగలరు, ఈ కథలో ఎలాంటి మలుపులు ఉండాలి, దీని మీద కన్నా కూడా ఎలాంటి సెట్టింగ్లు వేయాలి, ఎలాంటి హంగామా చేయాలి, ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టాలి, ఎన్ని ఫారెన్ టూర్స్కి వెళ్ళాలి, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారేమో అనేది కొంతమంది అభిప్రాయం అండి. మీరేమంటారు? అందుకే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయన్న టాక్ కూడా ఉంది ఇండస్ట్రీలో. అంటే కథ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు నష్టపోరమ్మా. అదే కథ మీద కూర్చోవాల్సింది పోయి పరువు ప్రతిష్ట, అంటే సినిమా హిట్ ఫ్లాప్ల గురించి పక్కన పెట్టేద్దాం. ఇంత బడ్జెట్ లో సినిమా తీస్తే మేము గొప్పోళ్ళు, మేము ఇన్ని ఫారెన్ టూర్స్కి వెళ్ళొచ్చామంటే గొప్ప సినిమా, ఓకే ఇన్ని లొకేషన్స్ చుట్టుముట్టేసాము అనంటే గొప్ప సినిమా. దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది తప్ప కథ మీద కథనం మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు అనేది ఒక విమర్శ. నిజమా? నిజమే అమ్మా. ఎందుకంటే మనకి తొలి రోజుల్లో నిర్మాత కథ మాత్రమే రాయించేవాడు. కథ రాయించిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ని తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ పని లేదు. ఆర్ట్ డైరెక్టర్ అంటే కుర్చీలు బెజ్జీలు సర్దేవాడు అని ఇప్పుడు అర్థం. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అంటే కథని చదివి ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ క్యారెక్టర్స్కి కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, ఆ క్యారెక్టర్కి జ్యువెలరీ ఏం కావాలి, ఎన్ని ఎఫెక్ట్లు ఉన్నాయి, తర్వాత అవుట్డోర్ షూటింగ్లో సీన్స్ అన్ని, ఇండోర్ షూటింగ్లో సీన్స్ అన్ని, దీనికి ఓవరాల్గా బడ్జెట్ ఎంత అవుతుంది, ఇదంతా ఆలోచించేవారు. ఎవరు? ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టరు ఇప్పుడు అందులో గౌతమైన పాత్ర ఉందనుకోండి, స్వర్ణను తీసుకోవాలనుకోండి, స్వర్ణ తాలూకు అదంతా ఆర్నమెంట్స్ కానీ జ్యువెలరీ కానీ మొత్తం అంతా డిజైన్ చేసి పెట్టేవాడు. ఆయన డిజైన్ చేసినట్టే ఆ పాత్రను బట్టి నువ్వు అలంకరణ చేసుకోవాలి, ఆ మేకప్ అని కూడా చేయాలి, లేకపోతే చేసేవాడు కాదు. అలాగుండేది. బడ్జెట్ కూడా ఒక సినిమా 10 లక్షలు అవుతుందంటే 10 లక్షలే అయ్యేది. 10 లక్షల 10,000 లేకపోతే ఒక 50,000 వరకు గ్రేస్ ఉంటుంది. అంత మించి ఉండడానికి వీల్లేదు, ₹1 పెరగడానికి వీల్లేదు. ఒక 50,000 అటు ఇటుగా ఉంటే పర్వాలేదు, కానీ తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు, అలా ఉండాలి. ఇప్పుడు అది లేదే. మాట్లాడితే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు, ఆ ఫారెన్ అవుట్డోరు దేని చెప్పనమ్మా. అందువల్ల అంటే ఇదంతా ఎందుకంటే సినిమా క్వాలిటీతో ముడిపడి ఉంటుంది, సినిమా ప్రొడక్షన్తో ముడిపడి ఉంటుంది. సినిమా ప్రొడక్షన్ అంటే నెంబర్ ఆఫ్ హీరోస్తో ముడిపడి ఉంటుంది. నెంబర్ ఆఫ్ హీరోస్ సర్వైవ్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ సక్సెస్లతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ లేదు కనుక హీరోస్ ఎక్కడ వాళ్ళు అక్కడే స్తబ్దుగా ఉండిపోతున్నారు. ఎవరో 4-5 హీరోలు ఏదో కనిపిస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళ సినిమాలు ఎక్కడున్నాయి? సినిమాలు లేవు కదా. సొంతంగా సినిమాలు తీసుకుంటూ ఉంటే లేకపోతే లేవు. అది మీరు చెప్పినట్టు కార్తికేయ 2 కూడా అయిన తర్వాత మళ్ళీ ఆయన అంతకంటే తక్కువ రేంజ్ సినిమా చేయలేడు, స్వతంత్రంగా సినిమా చేయలేడు, ధైర్యం చాలదు కదా. అలాగని ఎవరైనా బుక్ చేసుకుంటారంటే బుక్ చేసుకోరు. కార్తికేయ 2 ఆడింది కానీ మళ్ళీ ఇంకోసారి అంత డబ్బు పెట్టి సినిమా తీసినట్టు తాడుతుందో ఆడదు ఉంది కదా. వాడు ఎంతైనా డబ్బు పెట్టుబడి ఏం చేస్తారంటే ఆ టాప్ 4 ఎవరైతే ఉన్నారో మహేష్ బాబు, ప్రభాసు, అల్లు అర్జున్, రామ్ చరణ్, తారక్, పంచపాండవుల్లో ఉన్నారు మన ఇండస్ట్రీలో. వాళ్ళ మీద తప్ప మిగతా వాళ్ళు పెట్టలేరు కదా. వాళ్ళ సినిమాలు ఏమో సంవత్సరానికి 1 కూడా రావటం లేదు, మినిమం కనీసం 2 years పడుతుంది. మరి ఇండస్ట్రీ బాగున్నట్ట? ఇండస్ట్రీ పురోగమనమా తిరోగమనమా? అది మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు నితిన్ ఎక్కడున్నారంటే ఏదో సినిమా సెట్స్ లో ఉన్నారు, ఏదో సినిమాతో రాబోతున్నారు, ఎప్పుడు వస్తారో అంతే. ఎప్పుడు వస్తుందో తెలియదు. సక్సెస్ లేవు, ఇండస్ట్రీలో వర్కర్స్కి వర్క్ లేదు. ఆ 4 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి వర్క్ అయితే చిన్న సినిమా బతికితేనే వర్క్. చిన్న సినిమాకి ఎంతమంది కావాల్సి ఉంటుంది? ఆ 100 మంది కావచ్చు. పెద్ద సినిమాకి కూడా ఒక 50 మంది ఎక్కువ కావచ్చు. కానీ చిన్న సినిమా బతికినప్పుడే టెక్నీషియన్స్ బతుకుతారు కనుక ఆ రోజు రావాలి. రాకపోయినట్టు ఏమవుతుందంటే ఇది కేవలం
మనం పట్టుమని 10 వార్తలు చెప్పుకోగలుగుతున్నాం మనం సినిమాల గురించి. అవును, పట్టుమని 10 ఇక వార్త ఏముంది, చెప్పిందే చెప్పుకోవాలి. ఏముంది, ఆ తారక్, ఆ రామ్ చరణ్, ఆ ప్రభాస్, ఆ అల్లు అర్జున్, వీళ్ళే కదా. అందువలన ఇండస్ట్రీ పచ్చగా ఉన్నట్టయితే ఎక్కడ ఇటు చూసినా కలక వైకుంఠం. అక్కడ మద్రాసులో మేము తిరిగామంటే ఇక్కడ ఏసీఐ పెద్ద స్టూడియో అయినటువంటి వాహిని వారి స్టూడియో నిండా షూటింగ్లు, ఏఎంలో షూటింగ్లు, ప్రసాద్లో షూటింగ్లు, అరుణాచలంలో ఎంత షూటింగ్లు. ఉదయం బయలుదేరితే సాయంత్రం వరకు అలాగా షూటింగుల్లో నేను స్టూడియో రౌండ్ రాసేవాడిని సినీహరాల్లో. అలా ఉండేదన్నమాట. అంత పచ్చగా ఉన్న ఇండస్ట్రీ ఈరోజు ఎక్కడ షూటింగులు లేవు. ఒకవేళ షూటింగులు ఉన్నా మనబోటి వాళ్ళు వెళ్దామంటే జర్నలిస్టులకు ప్రవేశం లేదంటున్నారు. ఎక్కడ జర్నలిస్టులేమో ఇంటర్వ్యూల్లో చూసుకునేవారు, అలాంటిది ఇప్పుడు జర్నలిస్టులు ప్రవేశం లేదంటున్నారు. అలా మరి ఆ ఇండస్ట్రీ రోజులు అలా మారిపోయినాయి. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.